హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టే ముందు అక్కడ నివాసం ఉంటోన్న పేద మధ్యతరగతి ప్రజలతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తాము సహించమంటూనే చర్యలు తీసుకునే సమయంలో చట్ట న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు. సాధారణంగా నిర్మాణాలు చేసి ప్రభుత్వాలు పేరు తెచ్చుకుంటాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా కూల్చివేతలు చేస్తూ పేరు తెచ్చుకోవాలని చూస్తోందని లేఖలో ఆరోపించారు. కూల్చివేతలపై పేదల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకెళ్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సూత్రాలకు అనుగుణంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని, పేద మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలి కేంద్ర మంత్రి సూచించారు. కొన్ని చోట్ల అనుమతులు ఉన్నా నిర్మాణాలను కూల్చివేశారని, హెచ్ఎండిఏ అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా తేల్చుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక ఉండాలని ఆయన, గతంలో బీఆర్ఎస్ కూడా కనీస ప్లానింగ్ లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు.